సపోజ్ ఒక కమ్యూనిటీలోనో ఒక ఏరియాలోనో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయని అనుకుందాం. రెడీ టు మూవ్ ఇన్ హౌసెస్ ఒక 20 ఉన్నాయని అనుకుందాం. ఓవర్ నైట్ గవర్నమెంట్ ప్రతి ఫ్యామిలీ అకౌంట్లో ఒక 10 crore డిపాజిట్ చేస్తే ది వెరీ నెక్స్ట్ మార్నింగ్ అందరూ ఇల్లు పర్చేస్ చేయడానికి బయలుదేరుతారు. కానీ అవైలబుల్గా ఉన్న హౌసెస్ ఎన్ని? 20. ఉన్న ఫ్యామిలీస్ 100. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ డే 50 lakh వర్త్ ఉన్న హౌస్ ఓవర్ రైట్ అది 1 crore, 2 crore, 3 crore, 5 crore కూడా చేరుకుంటుంది. ఇక్కడ హౌస్ క్వాలిటీ పెరగలేదు, ఇక్కడ హౌస్ సైజ్ పెరగలేదు, కనీసం లొకేషన్ కూడా చేంజ్ అవ్వలేదు. మరి చేంజ్ అయింది ఏంటి? చేంజ్ అయింది ఒకటే, మార్కెట్లో మనీ. అందుకే అన్లిమిటెడ్గా మనీ ప్రింట్ చేస్తే పీపుల్ రిచ్ అవ్వరు, ప్రైజెస్ హైక్ అవుతాయి. హిస్టరీలో ఇలా జరిగిన కంట్రీస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ జింబాబ్వే. గవర్నమెంట్ ఎక్సెసివ్ మనీ ప్రింట్ చేసింది, రిజల్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్. దాని కరెన్సీ వాల్యూ అనేది ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. వెనిజులా హెవీ మనీ క్రియేషన్, దాంతోపాటు ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫాలింగ్ ప్రొడక్షన్. పీపుల్ యొక్క బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్కి కూడా బ్యాగ్స్లో క్యాష్ తీసుకెళ్లి కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్. కాబట్టి గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం, లోన్స్ తీసుకోవడం, వెరీ కంట్రోల్గా మనీ సప్లైని మేనేజ్ చేయడం, ఇవన్నీ రీజన్ లేకుండా కాదు, కేవలం మనీ వాల్యూ మెయింటైన్ చేయడానికే.